కాకినాడలో గల మిత్ర హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ జి ఓబుల్రెడ్డి ఆధ్వర్యంలో 500 ఆధునిక గుండె చికిత్స ప్రక్రియల విజయవంతంగా పూర్తి చేసి రికార్డును సృష్టించామని హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి ఓబుల్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ సర్పవరం చేపల మార్కెట్ వద్ద మిత్ర హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నన్ను పర్సనల్గా అంటే నేను డే టు డే ప్రాక్టీస్లో నేను ఫేస్ చేసే ఎందుకంటే నేను జబ్బు అనేది చిన్న పెద్ద అనేది ఎవరికైనా జబ్బే. మనము చిన్న పెద్ద అనేది మనం డిసైడ్ చేసింది. ఇప్పుడు ఒక హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఎంత పెద్దోళ్ళైనా హార్ట్ అటాకే, ఎంత చిన్నోళ్ళైనా హార్ట్ అటాకే. అది అవుట్కమ్ పెద్దోళ్ళకైనా ఒకటే వస్తుంది, చిన్నోళ్ళకైనా ఒకటే వస్తుంది. ఇప్పుడు మీకు రీసెంట్గా 1 వీక్ బ్యాక్ మీరు జస్పాల్ రాణా అని మీరు పేరు వింటారు, షూటర్, నేషనల్ షూటరు. మనకు 15 ఒలింపిక్ గోల్డ్ మెడల్ కానీ వచ్చినాయి. హాస్పిటల్లోకి వెళ్ళారు, స్టెంట్ చేశారు. ఫస్ట్ రోజు ద బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ, మ్యాక్స్ హాస్పిటల్ అని చెప్పి చాలా పెద్ద హాస్పిటల్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏమి సేవ్ చేయలేకపోయినారు. ఎందుకు సేవ్ చేయలేకపోయినంటే ప్రీవాల్ రప్చర్ వచ్చింది, ఏం లేదు. ఆ టైం కానీ ఇవ్వము అనమాట. అలాంటివి మనము బియాండ్ అవర్ స్టే. కాకపోతే ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ అనేది అందరికీ ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఆల్మోస్ట్ 95% ఉన్నాయి, రిమైనింగ్ కానీ ఇవ్వాలి. అందరికీ ఇచ్చేసి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మాదిరి. ఇప్పుడు మనకు వెస్ట్రన్ కంట్రీస్లో అయితే ఎలా ఉంటుందో అలాగానే మనకు వస్తే ఈ పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ గట్టిపడుతుంది. ఎప్పుడైతే పేషెంట్కు డాక్టర్కు మధ్యలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు నమ్మకం అనేది తగ్గుతూ వస్తుంది. కొన్నిసార్లు మనం చేసే ట్రీట్మెంటు పేషెంట్ వేరే విధంగా అనుకోవచ్చు, అంటే అన్నెసరీగా చేస్తున్నారేమో అనేది రావచ్చు. కొన్నిసార్లు డాక్టర్స్ పేషెంట్ బ్లేమ్ చేస్తారేమో, మనం ఇది చేస్తే ఊరికే చేస్తారని మన గురించి నెగిటివ్గా చెప్పుకుంటారేమో అని డాక్టరు ఒపీనియన్ పోవచ్చు. కొన్నిసార్లు ఎమర్జెన్సీ పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు రాత్రే ఉంటుంది, మాకు సింపుల్ ఎగ్జాంపుల్, నైట్ 1 గంటకు ఒక ఎమర్జెన్సీ వచ్చింది, ఎమర్జెన్సీకి రావాల్సి వచ్చింది. వచ్చాము, టక్కన చూసుకున్నాం. అవి మళ్ళీ పేషెంట్కు చెప్పినప్పుడు ఇప్పుడు ఎందుకు ఊరికే చేస్తున్నారేమో అట్లా అనుకునే ఛాన్స్ ఉంటుంది. అఫ్కోర్స్ మనకు పేషెంట్కు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అటెండెంట్ చెప్పినప్పుడు చాలా వరకు ఈ అపోహలు అనేది తగ్గుతాయి. కొన్నిసార్లు ఈ గుండె జబ్బులు, కొన్ని క్రిటికల్ కేర్లు ఏంటంటే ఈ పేషెంట్కు మనం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడము, వాళ్ళు వేరే విధంగా ఇంకా అపోహలకు వెళ్ళినప్పుడు ఇబ్బందులు వస్తుంటాయి. చాలా వరకు ఏంటంటే ఇవి తగ్గాలంటే హాస్పిటల్కు పేషెంట్కి మధ్యలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయితే ఎప్పుడు లేకుండా ఉంటే ఆ రోజు డాక్టర్ పేషెంట్ నమ్ముతారు, పేషెంట్ డాక్టర్ నమ్ముతారు. అది చేస్తే అవుతుందనేసరికి దేనికన్నా నేను రెడీ అయిపోయాను. అవసరమైతే అవసరం నమ్మేద్దాం, ఏదైనా చేద్దాం అని చెప్పేసి నేను ఇదైపోయాను. కానీ సార్ ఇంకా చెప్పాలంటే చాలా వరకు ట్రీట్మెంట్ నాకు చాలా ఇదిగా అయ్యేలాగే చేశారు. నాకు చెప్పాలంటే అక్కడితో పోల్చుకుంటే వాళ్ళు వారం రోజులకి వేసిన బిల్లు సార్ ఒక రోజులో 24 రోజులకి వేసారు నాకు. ఆ విషయంలో అయితే ఏమీ లేదండి. అక్కడ నాకు వారం రోజులకి 8 లక్షలు అయింది, ఇక్కడ కేవలం 2 లక్షలు అయింది 24 రోజులు. అందులో బిల్లు విషయంలో కూడా నాకు చాలా చేసి పెట్టారు. చెప్పాలంటే ఇక్కడే తప్పిపోయింది, నాకు తిరిగి అప్పచెప్పగలిగారు. అక్కడైతే నాకు కుదరలేదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, వాళ్ళని నేను తప్పు పడతలేదు. కాకపోతే డాక్టర్ గారు చేసినంత ఇదిగా నాకు సక్సెస్ అక్కడ కనిపించలేదు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నాకు మా అబ్బాయి నాకు తిరిగి వచ్చాడు.